ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ ప్రస్తుతం తిరుపతిలో ఇస్తున్నారండి. వాటికి సంబంధించి పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. ముందుగా వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులలో మొదటి 3 రోజులకి సంబంధించి అంటే జనవరి 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఈ 3 రోజులకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ కోటా అనేది జనవరి 9వ తేదీ ఉదయంతో కంప్లీట్ అయిపోవడం జరిగింది. మిగిలిన 7 తేదీలకు అంటే జనవరి 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ని ఏ రోజుకు ఆ రోజు ముందు రోజు తిరుపతిలో ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది అని టీటీడీ వారు అఫీషియల్గా గతంలో అనౌన్స్ చేయడం జరిగిందండి. దానికి సంబంధించి నిన్న మన ఛానల్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో కూడా జనవరి 13వ తేదీకి సంబంధించిన టోకెన్లు అనేవి ముందు రోజు అంటే జనవరి 12వ తేదీన ఇవ్వడం జరుగుతుంది అని, అలాగే జనవరి 14వ తేదీకి సంబంధించిన టోకెన్స్ని 13వ తేదీ తిరుపతిలో ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది అని తెలియచేయడం జరిగింది. కానీ ప్రస్తుతం టీటీడీ వారు చెప్పిన సమయం కంటే కూడా ఇంకా ముందుగానే జనవరి 13వ తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకెన్స్ని తిరుపతిలో ఇవ్వడం స్టార్ట్ చేశారండి. అంటే జనవరి 13వ తేదీకి సంబంధించిన టోకెన్స్ జనవరి 12వ తేదీ ఇవ్వాల్సి ఉండగా ఇంకా ముందుగానే అనగా జనవరి 11వ తేదీ రాత్రి 9 గంటల నుంచే ఈ టోకెన్స్ని ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన వెంటనే టోకెన్స్ స్టేటస్ని గ్రూప్లో పోస్ట్ చేయడానికి ఆ సమయంలో నేను తిరుమల స్వామివారి దర్శనార్థం వెళ్ళడం జరిగిందండి. కావున ఆ స్టేటస్ అనేది వెంటనే గ్రూప్లో పోస్ట్ చేయలేకపోయాను. అంటే జనవరి 11వ తేదీ రాత్రి 8 గంటల 45 నిమిషాల సమయంలో నేను స్వామివారి దర్శనార్థం క్యూ లైన్లో జాయిన్ అవ్వడం జరిగింది. దర్శనం కంప్లీట్ చేసుకొని ఎగ్జాక్ట్గా రాత్రి 10 గంటల 35 నిమిషాల సమయంలో శ్రీవారి ఆలయం నుంచి బయటికి రావడం జరిగిందండి. ఆలయం నుంచి బయటికి వచ్చిన తర్వాత స్వామివారి లడ్డు ప్రసాదం తీసుకొని అనంతరం అఖిలాండం వద్ద స్వామివారికి కర్పూర హారతినిచ్చి కొబ్బరికాయ కొట్టుకోవడం, అలాగే స్వామివారి ఆలయం ముందు కొద్దిసేపు కూర్చొని తిరిగి నేను రూమ్కి వచ్చేసరికి తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తున్న విషయం తెలియడంతో ఈ సమయంలో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ప్రస్తుతం అయితే తిరుపతిలోని శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్లలో జనవరి 13వ తేదీకి సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ అనేవి ఇస్తున్నారు. ఎక్కువ మంది శ్రీవారి భక్తులు జనవరి 13వ తేదీకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. టీటీడీ వారు ఇచ్చిన అప్డేట్ ప్రకారం జనవరి 12వ తేదీ నుంచి ఇవ్వడం జరుగుతుందని నిన్న మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో కూడా చెప్పడం జరిగిందండి. అయితే ప్రస్తుతం ఇప్పుడు జనవరి 13వ తేదీకి సంబంధించిన టోకెన్స్ అనేవి తిరుపతిలో ఇస్తున్నారు కాబట్టి ఆ టోకెన్స్ ఇంకా ముందుగానే ఇవ్వడం స్టార్ట్ చేశారు. అలాగే ఈ టోకెన్స్ ప్రస్తుతం ఇంకా కూడా అందుబాటులో ఉన్నందున ఈ సమయంలో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మంది శ్రీవారి భక్తులకి చేరవేయడం కోసం ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే ఎవరైతే ప్రస్తుతం తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చే ఎస్ఎస్డి టోకన్స్ అనేవి జనవరి 13వ తేదీకి సంబంధించి ఇంకా కూడా చాలా టోకన్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే తిరుపతి వస్తున్నారో ఆ భక్తులు అందరూ కూడా ఈ 3 ప్రదేశాల్లో ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి ఈ టోకెన్స్ అనేవి తీసుకొని జనవరి 13వ తేదీన ఆ టోకెన్స్పై స్వామివారి దర్శనం చేసుకొని వైకుంఠ ద్వార ప్రవేశం అనేది చేయగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.